పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హిస్టారికల్ చిత్రం హరిహర వీరమలు దాదాపు 4 ఏళ్లుగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు హిస్టారికల్ నేపథ్యం ఉన్న ఒక యోధుడి పాత్రలో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావటము విశేషము. ఈ సినిమాకి 2 పార్ట్స్ గా విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఇక రాజకీయ కారణాలతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుండి హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటారని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని 2025 మార్చి 28వ తేదీన గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్టుగా ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కత్తిని పైకి పట్టుకుని యుద్ధానికి సిద్ధమైనట్టుగా నిలబడి ఉన్నట్టు విడుదల చేశారు పోస్టర్ ని. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. విజయవాడలో జరగనున్న లేటెస్ట్ స్కెడ్యూల్లో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ సారథ్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ తో పాటు సీనియర్ నటులు నాజర్, రఘుబాబు, కమెడియన్ సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప పి శర్మ కూడా భాగం కాబోతున్నట్టు తెలిసింది. దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్స్తో మునిపెన్నడూ లేని టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై చూడని స్థాయిలో నెక్స్ట్ లెవెల్ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు జ్యోతికృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. విజయవాడ స్కెడ్యూల్తో ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకోనున్నట్లు తెలిసింది. ఈ స్కెడ్యూల్తోనే సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. గతంలో నిక్ పావెల్ బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్, బోర్న్ ఐడెంటిటీ, ది లాస్ట్ సమురాయ్, రెసిడెంట్ ఈవిల్, రిట్రిబ్యూషన్తో పాటు హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీస్ కు పనిచేశారు. హాలీవుడ్లో పలు భారీ బడ్జెట్ మూవీస్ కు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా, స్టంట్ కో ఆర్డినేటర్గా, ఫైట్ కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. మొఘలాయల కాలం నాటి కథలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చారిత్రాత్మక పోరాట యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు సమాచారం. మొఘల్ రాజు ఔరంగజేబును, అన్యాయాలను, అక్రమాలను ఎదురించే వీరుడిగా, పవర్ఫుల్ గా పవన్ రోల్ కనిపిస్తుందని అంటున్నారు. హరిహర వీరమల్లు మూవీకి సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం తనయుడు ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఈ సినిమా తొలుత క్రిష్ దర్శకుడిగా వ్యవహరించారు. దాదాపు 50% షూటింగ్ పూర్తయిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ హరిహర వీరమల్లు మూవీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో సినిమాను పూర్తి చేసే బాధ్యతను జ్యోతికృష్ణ చేపట్టాడు. హరిహర వీరమల్లు స్వాట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో తెరకెక్కించనున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో కీలక పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తున్నారు. ఆస్కర్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించనున్నాడు. ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకరావు హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నాడు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.